ఎన్నికల వేడి మొదలైంది. తాండూరు మున్సిపల్ పరిధిలో 10వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పట్లోళ్ల నర్సింహులు బుధవారం తన తొలి సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి తన మద్దతుదారులతో కలిసి వెళ్లిన ఆయన అధికారికంగా నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా పట్లోళ్ల నర్సింహులు మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మరియు స్థానిక మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని, 10వ వార్డులో ప్రతి గల్లీలో మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రజల సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సాయిపూర్ ప్రజల ఆశీస్సులతో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి శ్రీశైలం రెడ్డి, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నర్సింహులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 10వ వార్డు నుంచి పట్లోళ్ల నర్సింహులు గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు 10వ వార్డు నుంచి ఘన విజయం సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీ తరఫున సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ 10వ వార్డే కాకుండా అత్యధిక సీట్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి అత్యధిక సీట్లు సాధించి మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కైవసం చేసుకుంటున్నామని మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మున్సిపాల్పై టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. పెద్దలు విఠల్ రెడ్డి గారికి, శ్రీశైలం రెడ్డి గారికి, మరియు మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గారికి, శ్రీనివాస్ గారికి, సావిత్రి గారికి, దీపా గారికి, మా యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ మరియు ప్రెస్ అండ్ మీడియా వారికి నా యొక్క నమస్కారం. ఈరోజు 10వ వార్డు నుంచి నామినేషన్ వేయడం జరిగింది. తాండూరులో అభివృద్ధి అంటే టీఆర్ఎస్ అంటే అభివృద్ధి. గత 2 సంవత్సరాల నుంచి ప్రజలందరూ చూసిండ్రు. ఇప్పుడు రాబోయే 13వ తారీఖు ఎలక్షన్ అయిపోయిన 11 ఎలక్షన్ అయిపోయిన తర్వాత 13 రోజు మున్సిపల్ పై తాండూరులో అత్యధిక సీట్లు కౌన్సిలర్ గెలిచి జెండా ఎగరవేయబోతున్నాం. దీనికి అందరికీ మా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక 15 రోజుల్లో తాండూరు మున్సిపల్ పైన అభివృద్ధికి బీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నాం. దీనికి మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి రోహిత్ రెడ్డి గారు మా ఎంబడి ఉండి ప్రతి ఒక్కరిని 36 వార్డులు రాత్రింబోవాలనుకుండా కష్టపడి 36 వార్డులకు అత్యధిక మెజార్టీ గెలిపించి మున్సిపల్పై జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. మరి ఈరోజు మా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నర్సింహులు గారి నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ దీపా గారి నామినేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న పెద్దలు విఠల్ రెడ్డి గారు, శ్రీశైలం రెడ్డి గారు, సీనన్న గారు, మిగతా యువ నాయకులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈసారి ఖచ్చితంగా 36లో 30 సీట్లు గెలుస్తున్నామని చెప్పేసి డంకా బజాయించి చెప్తున్నామని తెలియజేసుకుంటున్నాం. మీరు చూసుకోరు, గతంలో రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి అయింది,
ఈ 2 సంవత్సరాల నుంచి మనోహర్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఏం అభివృద్ధి జరుగుతుంది, ఎంత అవినీతి జరుగుతుంది, ఎంత లూటీ జరుగుతుంది, ఎన్ని స్కామ్లు, ఎన్ని బోకస్ పనులు జరుగుతున్నాయి మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు తాండూరు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయనికే. కాబట్టి మా కార్యకర్తలందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి ఈ యొక్క కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలకు మనం అందరం కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. మరి ముఖ్యంగా 2 ఏళ్ల నుంచి అబద్ధం చెప్పుకుంటూ వస్తుండు మనోహర్ రెడ్డి గారు. అబద్ధం అంటే ఒక కథ చెప్తా, అబద్ధం పోతుంటే ముందరికెళ్ళి ఎవరు వస్తుంటే అబద్ధం ఉరికిపోతుంది. ఏమైందంటే పెద్ద అబద్ధం వస్తుంది, మహా అబద్ధం మనోహర్ రెడ్డి వస్తుందని ఈ అబద్ధం ఉరికిపోయింది. ఆ విధంగా ఈ యొక్క మనోహర్ రెడ్డి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా చెప్తున్నాం, అధికారులకు పోలీసులకు చెప్తున్నాం, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినారు అనుకోండి ఈ పులిమానం మూతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ దానికి కూడా భయపడే అవసరం లేదు. ఈ వాళ్ళు డబ్బు కానీ మద్యం కానీ ఇంకేమైనా కానీ పెట్టి కూడా ప్రయత్నం చేసినా కానీ ఈసారి కేసీఆర్ గారి నాయకత్వంలో, రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. మున్సిపల్ గులాబీ జెండా ఎక్కియబోతున్నాం. అందరి సహకారం తీసుకొని మేము అందరూ కూడా ఖచ్చితంగా కార్యకర్తలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మనం పార్టీ గెలవాలి, మున్సిపాలిటీలో మన జెండా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాం. జై. ఈరోజు వార్డ్ నెంబర్ 10 నుంచి పట్లోల నరసింహులు గారు నామినేషన్ వేసిండ్రు బీఆర్ఎస్ తరఫున. మొట్టమొదటి నామినేషన్, ఇంతకుముందు ఏ నామినేషన్ కూడా ఫస్ట్ నరసింహులనే నామినేషన్ వేసిండు. బీఆర్ఎస్ పార్టీ నంబర్ 1గా నిలుస్తుంది రేపు జరిగే పోలింగ్లో అనేది చాలా స్పష్టం. అయితే రాజన్న చెప్పినట్టుగా గత 2 సంవత్సరాలలో తెలంగాణ మొత్తం అన్ని రంగాల్లో కూడా పూర్తిగా పునారిల్లిపోయింది. ఒక అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, తెలంగాణ అనే ఆత్మ లేదు ముఖ్యమంత్రికి. అది తాండూరులో కూడా ప్రతిఫలిస్తూ ఉన్నది. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న 10 సంవత్సరాల్లో యువ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గానికి కానీ తాండూరు పట్టణానికి కానీ తీసుకొచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. కేసీఆర్ గారిని, రోహిత్ రెడ్డిని మిస్ అవుతూ ఉన్నారు. అది చాలా వాట్సాప్ గ్రూపులలో కూడా వస్తూ ఉన్నది. ఇక నేను చెప్పలేని బూతులతో ముఖ్యమంత్రిని తిడుతూ ఉన్నారు జనాలు, అంతా రోసిపోయి ఉన్నారు. తాండూరు మున్సిపాలిటీలో కూడా గత 2 సంవత్సరాలలో రోహిత్ రెడ్డి గారు ఉన్న టైంకి ఇప్పుడు సరే కేంద్రం నుంచి, ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు ఎట్లా రావట్లేదు, ఎందుకంటే వీళ్ళు ఎన్నికలు పెట్టకుండా పోస్ట్పోన్ చేసింది. కాబట్టి ఇక నుంచి కొత్త పాలక మండలి నరసింహులన్న నేతృత్వంలో రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేయడం, 30కి పైగా సీట్లు కూడా గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. యాక్చువల్గా నేను మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల ఇన్ఛార్జిగా పార్టీ నియమించింది. నేను వాస్తవం చెప్తున్నా, ప్రతి వార్డు నుంచి మాకు టికెట్ ఇవ్వండి అని విపరీతంగా పోటీ ప్రెజర్లు ఉన్నాయి మా మీద. అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఎంతగా ఉందో అభ్యర్థులలో అనేది చాలా స్పష్టం. అవతలేమో దిక్కు దివాణం లేకుండా ఉంది, చాలా వార్డులకు వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతలేరు. మా దగ్గర ఇప్పటికి కూడా 3-4 నిలబడి ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. సో అంత బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు చాలా తేటతెల్లంగా ఉన్నాయనేది దీని నిదర్శనం. తప్పకుండా 30కి పైగా వార్డులు గెలిచి బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది. తాండూరు పట్టణ ప్రజలకు కూడా మళ్ళా కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంటుందో ఇక్కడ మున్సిపల్లో కూర్చుని, అధికార పీఠం మీద కూర్చుని ప్రజలకు చేరువుగా పాలన తీసుకొస్తాం. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.